ఒకటో ముద్ర తెరువగా తెల్ల గుర్రం జయంతో వచ్చెను. రెండో ముద్ర తెరువగా ఎరుపు గుర్రం యుద్ధాన్ని తెచ్చెను. మూడో ముద్ర తెరువగా నలుపు గుర్రం కరువును చూపించెను. నాలుగో ముద్ర తెరువగా పసుపు గుర్రం మరణాన్ని కలిగించెను. ఆజ్ఞలను అనుసరించి రథ సారథులు తీర్పులను నెరవేర్చిరి. తీర్పు దినాన దేవుని చిత్తం పూర్తిగా జరిగెను. ఐదవ ముద్ర క్రింద అమరవీరుల ఆత్మలు ఇంకా ఎంత కాలం ఈ తీర్పు ఆలస్యం అని అడిగిరి. ఆరవ ముద్రలో ఆకాశం తెరవలె చీలగా భూకంపమురాగా సూర్యుడు చీకటితో కప్పబడెను. కుండల చాటున దాగెదరు లోకపు రాజులు. గొర్రెపిల్ల ఉగ్ర కోపం నుండి తప్పించుకోగలవారెవరు? రాజ 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 పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే. రాజ 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 పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే.